ఒక్కసారి ఊహించండి. మీరింట్లో ఉన్నారు. బయట పెద్దగా వర్షం కూడా పడడం లేదు. అంతా నార్మల్‌గానే ఉంది. కానీ కొన్ని నిమిషాల్లోనే మీ ఇంటి వైపు భారీగా నీరు, బురద, రాళ్ళు దూసుకొస్తే ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రోడ్లు కొట్టుకుపోతే, పక్కనున్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఇది సినిమా కాదు. నేను చెప్పింది సినిమా స్టోరీ కూడా కాదు. 2026 ఆగస్టు 26న నేపాల్‌లో నిజంగా జరిగిన ఘటన. ముఖ్యంగా నేపాల్, టిబెట్ బోర్డర్ దగ్గర ఉన్న రసువా ఏరియా ఒక్కసారిగా భారీ ఫ్లడ్ వచ్చింది. ఇది సాధారణంగా వర్షాలు పడి వచ్చే ఫ్లడ్ అయితే కాదు. నీటితో పాటు భారీగా రాళ్ళు, మట్టి, మంచు, కొండల నుంచి వచ్చిన డెబ్రీస్ కూడా కొట్టుకొచ్చాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు, రోడ్లు, బ్రిడ్జెస్ భారీగా దెబ్బతిన్నాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది గల్లంతు కూడా అయ్యారు. అయితే ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, అసలు ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చింది ఎందుకు? వర్షం లేకుండానే నది ఒక్కసారిగా ఇంత ప్రమాదకరంగా ఎలా మారింది? మొదట ఎర్త్‌క్వేక్ వచ్చిందని ఎందుకు అనుకున్నారు? తర్వాత అసలు కారణం ఏంటని ఎలా తెలిసింది? ఇంకా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో సింపుల్‌గా తెలుసుకుందాం. 2026 ఆగస్టు 26 ఉదయం నేపాల్‌లోని రసువా డిస్ట్రిక్ట్‌లో ఈ ఘటన అయితే జరిగింది. ఇది నేపాల్ టిబెట్ బార్డర్‌కి దగ్గరలో ఉన్న ఇదంతా మౌంటేనియస్ ఏరియా. ఈ ప్రాంతంలో కోటికోషి రివర్ అలాగే లెండే కోలా లాంటి వాటర్ వేస్ ఉన్నాయి. ఇక్కడ కొండలు చాలా ఎత్తుగా ఉంటాయి. రోడ్స్ కూడా ఎక్కువగా వ్యాలీస్ మధ్యగానే ఉంటాయి. అందుకే ఒక్కసారి భారీ ఫ్లడ్ వచ్చింది. సో ఇలాంటి ఏరియాస్‌లో ప్రజలు బయటికి వెళ్ళడానికి ఉన్న మార్గాలు కూడా సులభంగా బ్లాక్ అయిపోతాయి. అదే ఇక్కడ జరిగింది. ఉదయం అంతా నార్మల్‌గానే ఉంది. కానీ ఒక్కసారిగా నీటి ఫ్లో పెరగడం మొదలైంది. చూస్తుండగానే ఆ నీరు భారీ ఫ్లడ్‌గా మారిపోయింది. జనరల్‌గా మనకు తెలుసు ఫ్లడ్ అంటే భారీ వర్షం పడి అలాగా నదిలో నుండి నీరు వస్తే అది ఫ్లడ్‌గా మారి ఊరునో లేకుంటే ఒక సిటీనో ముంచేస్తుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎగ్జాక్ట్‌గా ఈ నేపాల్‌లో జరిగిన ఈ సిట్యుయేషన్ ఏంటంటే, ఇక్కడ పెద్ద వర్షం పడడం వల్ల మాత్రమే ఫ్లడ్ రాలేదు. కొండ ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద ఐస్ రాక్ కొలాప్స్ అవ్వడం వల్ల ఇది మెయిన్ సిట్యుయేషన్‌గా అలాగే మెయిన్ రీజన్‌గా ఇక్కడ ఫ్లడ్‌కి రీజన్‌గా అనిపిస్తుంది. అంటే చాలా ఎత్తులో ఉన్న గ్లేషియర్ ప్రాంతంలో మంచు, రాళ్ళు కలిసి భారీగా కిందకి కూలాయి. అవి కిందికి వస్తూ నది మార్గాన్ని బ్లాక్ చేశాయి. ఇక్కడి నుంచి అస్సలు పెద్ద సమస్య మొదలైంది. ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ చాలా సింపుల్‌గా చెప్తాను. ఒక కొండపై పెద్దగా మంచు ఉంది అనుకోండి. అందులో ఒక భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. అది కిందికి పడేటప్పుడు మంచుతో పాటు రాళ్ళు, మట్టి కూడా తీసుకొస్తుంది. అలా వచ్చిన భారీ డెబ్రీస్ నది మధ్యలో పడితే నది ఫ్లోకి అడ్డంగా ఏర్పడుతుంది. ఇప్పుడు నీరు ఎక్కడికి వెళ్తుంది? అది వెంటనే ముందుకు వెళ్ళలేదు. ఆ బ్లాకేజ్ వెనుక నీరు చేరడం మొదలవుతుంది. నీటి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. చివరికి ఆ బ్లాకేజ్ తట్టుకోలేక తెగిపోతే అప్పటి వరకు వెనుక నిలిచిన నీరు ఒక్కసారిగా బయటకు వస్తుంది. అదే ఫ్లాష్ ఫ్లడ్. ఇక్కడ కూడా ఇలాంటి ప్రాసెస్ జరిగి ఉండొచ్చని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చెబుతుంది. ఈ ఫ్లడ్స్‌లో నీటితో పాటు మట్టి, పెద్ద రాళ్ళు, మంచు, చెట్ల కొమ్మలు అలాగే కొండ నుంచి వచ్చిన డెబ్రీస్ అన్నీ కలిసి వచ్చాయి. అందుకే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఒక పెద్ద రాయి నీటిలో కలిసి వేగంగా వస్తే అది ఒక ఇంటి గోడను సులభంగా డ్యామేజ్ చేస్తుంది. అదే వందలాది రాళ్ళు, మట్టి, చెట్లు కలిసి వస్తే దాని ముందు ఉన్న రోడ్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్ నిలబడడం చాలా కష్టం. ఇదే ఇక్కడ జరిగింది. అందుకే ఈ ఫ్లడ్స్‌ను కేవలం నీరు వచ్చి ముంచేసింది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది భారీ డెబ్రీస్ ఫ్లోగా వచ్చిన ఒక పెద్ద ఫ్లడ్. ఈ ఫ్లడ్ వచ్చిన సమయంలో సెసిమిక్ యాక్టివిటీ కూడా రికార్డ్ అయింది. దీంతో ఫస్ట్ చాలామంది ఎర్త్‌క్వేక్ వల్ల కొండ కూలిందా అనే అనుమానం వచ్చింది. మొదట 4.4 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ గురించి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ తర్వాత ఎక్స్పర్ట్స్ ఈ సెసిమిక్ సిగ్నల్స్‌ను మరింత పరిశీలించిన తర్వాత యూఎస్ జియోలాజికల్ సర్వే అనాలిసిస్ ప్రకారం అది సాధారణ ఎర్త్‌క్వేక్ కంటే భారీ గ్లేషియర్ రాక్ కొలాప్స్ వల్ల ఏర్పడిన సెసిమిక్ ఈవెంట్‌గా అర్థమైంది. అంటే మొదట ఎర్త్‌క్వేక్ కారణంగా గ్లేషియర్ కూలిందని అనుకున్నారు. కానీ తర్వాత గ్లేషియర్ మరియు రాక్ కొలాప్స్ వల్లే ఆ సెసిమిక్ సిగ్నల్ ఏర్పడిందని తెలిసింది. సో ఈ సిట్యుయేషన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా మారిపోయింది. ఇప్పుడు ఈ రాసువా పరిస్థితి ఎలా ఉంది? ఈ రాసువా డిస్ట్రిక్ట్‌లోని రివర్ సైడ్ ఏరియా ఈ ఫ్లడ్స్‌తో తీవ్రంగా అయితే కొలాప్స్ అయిపోయాయి. ఇళ్ళలోకి నీరు, బురద చేరింది. కొన్ని బిల్డింగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. రోడ్స్ కొట్టుకుపోయాయి. బ్రిడ్జెస్ దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతంలో మొత్తం కనెక్టివిటీయే కోల్పోయారు. ఒక్కసారి రోడ్ కొట్టుకుపోతే
రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. అంబులెన్స్ కూడా వెళ్ళడం చాలా కష్టం. ఫుడ్, వాటర్, మెడిసిన్స్ కూడా తీసుకురావడం కష్టం. అందుకే ఫ్లడ్ తర్వాత కూడా పరిస్థితి చాలా ఛాలెంజింగ్గా మారిపోయింది. ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోతే ఇది చాలా చిన్న విషయం అని అనిపించవచ్చు, కానీ ఒక బ్రిడ్జ్ మాత్రమే పోయినట్లు కాదు. ఆ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళే మొత్తం ఏరియా కనెక్షన్ కట్ అవుతుంది. ఒకవైపు ఉన్న ప్రజలు మరోవైపు వెళ్ళలేరు. రెస్క్యూ వెహికల్స్ వెళ్ళలేవు. సప్లైస్ తీసుకెళ్ళడం కష్టం. అందుకే నేపాల్లో ఈ ఫ్లడ్ తర్వాత రోడ్స్ అలాగే బ్రిడ్జెస్ డ్యామేజ్ కావడం పెద్ద సమస్యగా మారిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం అనేక బ్రిడ్జెస్ మరియు అలాగే కిలోమీటర్స్ వరకు రోడ్స్ దెబ్బతిన్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్ మరింత డిఫికల్ట్ అయిపోయాయి. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఓన్లీ నేపాల్లో మాత్రమే కాదు, టిబెట్లో కూడా జరిగింది. నేపాల్కు నార్త్గా ఉన్న టిబెట్ రీజియన్లో కూడా ఈ డిజాస్టర్ చాలా అయితే ప్రభావాన్ని చూపించింది. బోర్డర్ ఏరియాలో ఫ్లడ్ అలాగే డెబ్రీస్ వల్ల డ్యామేజ్ జరిగింది. అక్కడ కూడా చాలామంది గల్లంతయ్యారు. మరణాలు కూడా నమోదయ్యాయి. హిమాలయన్ రీజియన్లో న్యాచురల్ డిజాస్టర్కి కంట్రీ బార్డర్స్ అనేవి ఉండవు. ఒక కొండపై జరిగిన సంఘటన అయితే ఒక నదిని ప్రభావితం చేస్తే ఆ నది మరో దేశంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే నేపాల్, టిబెట్, ఇండియా లాంటి ప్రాంతాల్లో డిజాస్టర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఈ పాయింట్లో నెంబర్స్ చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా చేస్తున్నారు. మొదట వచ్చిన రిపోర్ట్లో క్యాజువాలిటీ ఫిగర్స్ తక్కువగా ఉన్నాయి. తర్వాత సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నప్పుడు మరిన్ని డెత్స్, మిస్సింగ్ కేసెస్ బయటకు వచ్చాయి. ఆగస్టు 27 వచ్చిన ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం నేపాల్ అలాగే టిబెట్ కలిపి 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, ఇంకా పెద్ద నెంబర్లోనే ప్రజలు గల్లంతైనట్లు సమాచారం అయితే ఉంది. ఏపీ రిపోర్ట్స్ ప్రకారం మిస్సింగ్ పీపుల్ నెంబర్ 1300 పైగానే ఉంది. అయితే ఈ నెంబర్ ఫైనల్ అయితే కాదు. రెస్క్యూ టీమ్స్ ఇంకా సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఫిగర్ మారొచ్చు, పెరగొచ్చు. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ఏదైనా ఉందో అది ఫైనల్ ఫిగర్గా తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఇండియన్స్ కూడా అక్కడ ఉన్నారా? అవును, ఇది మనకు ఇంపార్టెంట్ విషయం. నేపాల్కి ఇండియా నుంచి చాలామంది టూరిస్ట్స్ అలాగే పిలిగ్రమ్స్ వెళ్తుంటారు. ఈ పర్టికులర్ రీజియన్ కూడా టిబెట్ మరియు మౌంట్ కైలాష్ రూట్కి సంబంధించిన ట్రావెల్ కారిడోర్. అందుకే ఫ్లడ్ సమయంలో అక్కడ ఫారిన్ నేషనల్స్ కూడా ఉన్నారు. సో స్టార్టింగ్ రిపోర్ట్స్లో ఇండియన్స్ కూడా మిస్సింగ్ ఫారినర్స్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దీంతో ఇండియన్స్లో ఉన్న ఫ్యామిలీస్ చాలా అయితే టెన్షన్ పడుతున్నారు. ఖచ్చితంగా టెన్షన్ పడతారు. తమ వాళ్ళ నుంచి ఫోన్ కాల్ వస్తుందా, లేకుంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారా, రెస్క్యూ అయ్యారా అనే టెన్షన్, ఇలాంటి భయాలతో ఫ్యామిలీస్ అయితే ఎదురు చూస్తూ ఉండాల్సి వచ్చింది. ఈ డిజాస్టర్లో కొంతమంది చాలా లక్కీగా ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి సర్వైవర్ స్టోరీస్లో ఒకటి బెబిక్ కుమాల్ అని 24 year old వర్కర్కి సంబంధించింది. ఫ్లడ్ ఒక్కసారిగా వచ్చినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. భారీ నీటి ప్రవాహం అతన్ని కూడా కొట్టుకుపోయింది. కానీ అతను ఒక చెట్టును పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. తర్వాత రెస్క్యూ టీం అతన్ని బయటకు తీసింది. ఇలాంటి సంఘటనలు చూస్తే ప్రకృతి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థమవుతుంది. అదే సమయంలో ఒక చిన్న అవకాశం కూడా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడగలదని తెలుస్తుంది. ఇప్పుడు అందరికి వచ్చిన డౌటే, రెస్క్యూ టీమ్స్ ఏం చేస్తున్నాయి? ఫ్లడ్స్ వచ్చిన వెంటనే నేపాల్ ఆర్మీ, పోలీస్ టీం అలాగే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగారు. ఎక్కడైనా ప్రజలు చిక్కుకున్నారా, ఎవరైనా బిల్డింగ్స్లో ఉన్నారా, ఎవరైనా డెబ్రీస్ కింద ఉన్నారా, ఎవరైనా రోడ్స్ మధ్యలో స్టాండర్డ్ అయ్యారా అని సెర్చ్ చేస్తున్నారు. కొన్ని ఏరియాస్కి రోడ్ లేకపోవడంతో హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా స్టాండర్డ్ పీపుల్ని బయటకు తీసుకురావడం, ఇంజ్యూర్డ్ పీపుల్ను హాస్పిటల్స్కి తీసుకెళ్లడం, ఫుడ్, వాటర్, ఎమర్జెన్సీ సప్లైస్ అందించడం, ఇలా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ వెదర్ మరియు మౌంటైన్ టెర్రైన్ వల్ల రెస్క్యూ చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంత జరిగినా కూడా ఇంకా డేంజర్లో ఉందా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లడ్ వచ్చినప్పుడు నీరు తగ్గిపోతే డేంజర్ పూర్తిగా అయిపోయినట్లు కాదు. హిమాలయన్ ఏరియాలో ఫ్లడ్ తర్వాత కూడా ల్యాండ్ స్లైడ్స్ రావచ్చు. కొండలపై ఉన్న లూజ్ రాక్స్ కిందకి పడవచ్చు. డెబ్రీస్ నది ఫ్లోను మళ్ళీ బ్లాక్ చేయొచ్చు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ కండిషన్స్ అన్స్టేబుల్గా ఉండొచ్చు. అందుకే ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెస్క్యూ టీమ్స్ కూడా ప్రతి ఏరియాను ముందుగా అసెస్ చేసి మాత్రమే వెళ్ళాలి. ఫ్యూచర్లో ఇలాంటి ఫ్లడ్స్ రాకుండా ఆపగలమా? ప్రకృతి సంఘటనలు పూర్తిగా ఆపడం మన చేతులు అయితే ఉండదు, కానీ డ్యామేజ్ని తగ్గించవచ్చు. ఎలాగా? గ్లేషియర్ మానిటరింగ్ని పెంచాలి, రివర్ వాటర్ లెవెల్స్
కంటిన్యూస్గా చెక్ చేయాలి. హై రిస్క్ ఏరియాలో వార్నింగ్ సిస్టమ్స్ పెట్టాలి. పీపుల్కి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ రూట్స్ ముందే చెప్పాలి. మొబైల్కి అలర్ట్స్ ఇవ్వాలి. సైరన్స్ ఏర్పాటు చేయాలి. అలాగే టూరిస్ట్కి కూడా ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఉంటే ఫ్లడ్స్ను ఆపలేకపోయినా ప్రాణాలను కాపాడే అవకాశం చాలా పెరుగుతుంది. ఈ సంఘటన మనకు ఒక సింపుల్ లెసన్ నేర్పిస్తుంది. ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఉదయం అంతా నార్మల్గా ఉన్న ఒక రివర్ కొన్ని నిమిషాల్లో డేంజరస్ ఫ్లడ్గా మారిపోయింది. ఒక మౌంటైన్ కొలాప్స్, ఒక రివర్ బ్లాకేజ్, ఒక సడన్ రిలీజ్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద డిజాస్టర్గా మారాయి. అందుకే మౌంటైన్స్ దగ్గర ఉన్న ప్రజలు మాత్రమే కాదు, ఆ ప్రాంతాలకు వెళ్ళే టూరిస్ట్ కూడా అవేర్నెస్ చాలా అవసరం. ఫైనల్గా చెప్తుంది ఏంటంటే, నేపాల్లో జరిగిన ఈ ఫ్లడ్ కేవలం ఒక న్యూస్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక రిమైండర్. మనము ప్రకృతి గురించి ఎంత తెలుసు అనుకున్నా ప్రకృతి శక్తి ముందు మనం చాలా చిన్నవాళ్ళం. ఒక గ్లేషియర్ కూలింది, రాళ్ళు, మంచు, డెబ్రిస్ నదిలోకి వచ్చాయి. నది ఫ్లో బ్లాక్ అయింది, నీరు వెనక చేరింది, ఆ బ్లాకేజ్ తెగిపోయింది. ఒక్కసారిగా భారీ ఫ్లడ్ కిందకి దూసుకొచ్చింది. కొన్ని నిమిషాల్లోనే ఇల్లు పోయాయి, రోడ్లు పోయాయి, బ్రిడ్జెస్ పోయాయి. కుటుంబాలు తమ వాళ్ళ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఇంకా రెస్క్యూ టీమ్స్ గల్లంతైన వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి మనస్ఫూర్తిగా సానుభూతి. గల్లంతైన వాళ్ళు సురక్షితంగా బయటపడాలని కోరుకుందాం. మరి ఈ ఘటన నుంచి నేపాల్ మాత్రమే కాదు, హిమాలయన్ రీజియన్లో ఉన్న ప్రతి దేశం ఒక లెసన్ తెలుసుకోవాలి. ఫ్లడ్ వచ్చిన తర్వాత రెస్క్యూ చేయడం కంటే ఫ్లడ్ రాకముందే వార్నింగ్ ఇవ్వడం చాలా ముఖ్యం. సో జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. మరణాల సంఖ్య పెద్దగా పెరగకూడదు అని కోరుకొని అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి.